అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకి పట్టం కట్టారు అక్కడి ఓటర్లు. ఎన్డీఏకు ఘన విజయం దక్కడంలో ఆ కూటమి ఇచ్చిన హామీలు అత్యంత కీలక పాత్ర పోషించాయి. ఇక ఇప్పుడు బీహార్లో ఎన్డీఏ హామీలకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎన్డీఏ హామీలను ఓటర్లు విశ్వసించారు కాబట్టే భారీ విజయం అందించారు. అయితే ఎన్నికల హామీలను ఎన్డీఏ అమలు చేయడం అంత సులువుగా సాధ్యమయ్యే పనేనా? ఇంతకు ఎన్డీఏ ముందున్న సవాళ్లేంటి? మన దేశంలో ఎక్కడ ఎన్నికలొచ్చినా మనకు మొదట గుర్తొచ్చేది రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలే. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు పోటాపోటీగా హామీలు ఇస్తుంటాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లోనూ అదే జరిగింది. బీహార్లో ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు సహా ఇతర పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో ఆయా వర్గాలకు పోటాపోటీగా వరాలు ప్రకటించాయి. అయితే బీహార్ ఓటర్లు ఎన్డీఏ ఇచ్చిన హామీలను విశ్వసించారు. అందుకే బీహార్లో ఎన్డీఏ రికార్డు స్థాయి సీట్లతో గెలుపొందింది. దీంతో ఎన్డీఏ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అయితే అసలు కథ ఇప్పుడే మొదలైంది. అదేంటి, ఎన్డీఏ గెలిచింది కదా అంటే అవును నిజమే, కానీ ఎన్డీఏ ఓటర్లకు ఇచ్చిన వరాల సంగతేంటి? వాటిని నెరవేర్చడం సులువవుతుందా? ఇంతకు బీహార్ బడ్జెట్ ఎంత, అప్పులెంత, ఎన్డీఏ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం సాధ్యమేనా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల్లో బీహార్లోని యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, కేజీ టు పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య, ఏడాదికి ₹1,00,000 వరకు సంపాదించేలా 1 కోటి మంది మహిళలను లఖ్పత్ దీదీలుగా మార్చడమే లక్ష్యం వంటి ఉన్నాయి. ఇందుకోసం మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామని ఎన్డీఏ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో సామాజిక ఆర్థిక పరిస్థితుల అంచనాకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని, కర్పూరి ఠాగూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయం 3 విడతల్లో అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అలానే బీహార్లో 7 ఎక్స్ప్రెస్ వేలు, 4 నగరాల్లో మెట్రో రైలు, 5 ఏళ్లకు 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక పార్కులు, ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి హామీలను ఇచ్చింది. ముందుగా 1 కోటి ఉద్యోగాల విషయానికి పరిశీలిస్తే నిజానికి ఇన్నేళ్ల నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చెప్పడం అంత ఈజీ కాదు. అందుకే బీహార్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఫలితాలకు సంబంధించిన నిర్ణయాత్మక అంశాల్లో తప్పనిసరిగా నిరుద్యోగం అంశం ఉంటుంది. దాదాపు 2.5 దశాబ్దాలుగా ఇదే జరుగుతుంది. ఓటు బ్యాంకుపై ఇది ఎంత ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఇవి ఇంకాస్త ఎక్కువగా జరిగాయి. ఇంతగా ప్రభావం చూపించడానికి కారణాలున్నాయి. లెక్కల పరంగా మాట్లాడితే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లోని పట్టణాల్లో నిరుద్యోగ రేటు 9.6% మేర ఉన్నట్టు తేలింది. ఇవి ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో తేలిన లెక్కలు. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 4.3% మేర నిరుద్యోగం ఉందని ఇదే సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ స్థాయిలో ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారనేది అందరి ప్రశ్న. స్థానికంగా చక్కెర కర్మాగారాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు అందిస్తామన్న హామీలు బీహార్లో ఎన్నికల వచ్చిన ప్రతిసారి వినిపిస్తూనే ఉంటాయి. అయినా ఎలాంటి మార్పు రాకపోవడం వల్ల యువత కాస్త అసహనంగానే ఉంది. ఆ మధ్య ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించి 930 పోస్టులు పడితే దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీహార్ జనాభాతో పోల్చితే అక్కడున్న ఐటీఐల సంఖ్య కూడా చాలా తక్కువ. ప్రభుత్వ రంగంలో 150 వరకు, ప్రైవేటుతో కలిపితే 1350 వరకే ఐటీఐలు ఉన్నాయి. ఈ కారణంగా కూడా నిరుద్యోగం పెరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఈ సమస్యను ఎన్డీఏ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనేదే కీలకంగా మారింది. మరో సవాల్ ఏంటంటే కార్మికులు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించడం. నిజానికి బీహార్ని లేబర్ సప్లయర్ రాష్ట్రంగా పిలుస్తారు. అంటే ఇక్కడి నుంచే దేశం నలుమూలలకు కార్మికులు వెళ్లి పనులు చేస్తుంటారు. వాళ్లకు సొంత రాష్ట్రంలో ఉపాధి లేక ఇలా వేరే రాష్ట్రాలకు వలస వెళుతుంటారు. తక్కువ కూలీ తీసుకోవడం, ఎక్కువ పనిచేయడం లాంటి వాటి వల్ల బీహార్ కూలీలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే బీహార్లో అసలు ఎందుకు ఉపాధి దొరకడం లేదు అని. అందుకు ఒకే ఒక కారణం పారిశ్రామికీకరణ లేకపోవడం. ఎక్కడైతే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు స్థానికంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కానీ బీహార్ ఈ విషయంలో వెనుకబడుతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు కీలకమవుతోంది.
ఎన్డీఏ ఇచ్చిన మాట మేరకు ఆ పని గనక చేయగలిగితే రానున్న 5 ఏళ్లలో ఆ రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుంది. లేదంటే మాత్రం విమర్శల మూట కట్టుకోవాల్సిందే. ఇక ఎన్నికలకు ముందే మఖానీ బోర్డు ఏర్పాటు చేయడం ఒక రకంగా వారికి కలిసి వచ్చే అంశమే. ఇదే తరహాలో మరెన్నో ప్రాజెక్టులు పట్టాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. బీహార్లో ఎన్డీఏ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటే కనీసం 37,000 కోట్ల అవసరమవుతాయని అంచనా. అంటే హామీలను నెరవేర్చేందుకు అదనంగా ఇంత బడ్జెట్ని ప్రత్యేకంగా కేటాయించాల్సి వస్తుంది. ఇక మరో ప్రధాన సమస్య ఏంటంటే, ఒకప్పుడు బీహార్లోని కొన్ని ప్రాంతాలు మిల్స్కి హబ్గా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ మిల్స్ పరిస్థితి దారుణంగా ఉండడంతో కొత్త కార్మికులు ఎవరూ చేరడం లేదు. పాతవారికి జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. అందుకే బీహార్లోని కార్మికులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నారు. ఆ సమస్యకు ఎన్డీఏ ఓ పరిష్కారం చూపాల్సి ఉంది. ఇక పీఎం కిసాన్ టాపప్ ప్రస్తుతం రైతులకు ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తుండగా దానికి మరో 3,000 కల్పిస్తామన్నదే ఈ హామీ సారాంశం. ఈ హామీ నెరవేర్చాలంటే అదనంగా 22,000 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. 125 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ కూడా ఓ రకంగా ఎన్డీఏ విజయంలో కీలకమే. ఇక అమలు చేయడానికి మాత్రం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఉచిత విద్యుత్ పథకం అమలుకు ఏటా 3,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఈ మేర భారాన్ని ప్రభుత్వం ఎలా మోస్తుంది అన్నది కూడా పరిశీలించాల్సి ఉంది. ఇక మహిళల పురోగతిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది ఎన్డీఏ. కనీసం 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామంటూ లఖ్పత్ దీదీస్ పేరిట ప్రత్యేకంగా పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారన్నది చూడాలి. బీహార్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీఏ పైనే ఉంది. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలు సహా పలు రంగాల వారికి ఇచ్చిన హామీలు ప్రభుత్వంపై భారాన్ని పెంచడం ఖాయం. ఈ హామీలను నెరవేర్చేందుకు ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఎన్డీఏ ఏ విధమైన వ్యూహాలను అమలు చేస్తుందనేది చూడాలి.